హాయ్ అండి. మా ఆయనకి ట్రాన్స్‌ఫర్ అయిన సంగతి తెలుసు. రోజొక రైస్ ఐటెమ్స్ చేస్తూ ఉన్నాను. మీతో షేర్ చేస్తూ ఉన్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం పప్పు లేనిది ముద్ద ఎత్తరండి. సో, అప్పుడప్పుడు ఇలాగ చేసినప్పుడు మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు కేవలం నిమిషాల్లో మనము టమాటా రైస్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అన్నం వండి పక్కకు పెట్టేశాను. ఇప్పుడేం చేశానంటే తగినంత ఆయిల్ వేసేసి అందులో చెక్క, లవంగ, యాలక, బిర్యానీ ఆకు వేసి వేయించి ఆ తర్వాత ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వేయించి ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి మనము 3 టమాటా పండ్లను మిక్సీ పట్టుకున్న మిశ్రమం అందులో వేసేసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి అలాగ కలిపి ఇలాగ టేస్ట్ చూసేసి బాగా మగ్గేంత వరకు ఇలాగ మూత పెట్టేశాను. మూత తీసిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేరాలి. అంత లోపల నేనేం చేశాను, దీంట్లోకి రైతా చేసుకుందామని చెప్పేసి కొత్తిమీరని కట్ చేసేసాను, ఆనియన్స్, పచ్చిమిర్చిని కట్ చేశాను, అందులో పెరుగు వేశాను, కొంచెం పప్పుల పొడి, ఉప్పు వేసేసి కలిపి ఇలాగా రెడీ చేశాను. ఇంకా ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇలాగా రావాలి. అప్పుడే మనకి టేస్ట్ అనమాట. సో తగినంత కొత్తిమీర వేసేసి ఇలాగ పొడి పొడిగా చేసి పెట్టుకున్నటువంటి అన్నంని వేసేసి చక్కగా కలిపాను. అప్పటికే మా వారు వంటగదిలోకి 3-4 సార్లు తిరిగారండి. చూడండి టమాటా రైస్ ఎంత బాగా వచ్చింది కదా. సింపుల్గా మనం అన్నం వండి పెట్టుకున్నామంటే క్షణాల్లో టమాటా రైస్ చేసుకోవచ్చు. కొంచెం సేపు మగ్గ పెడితే తడి అనేది పీల్చుకుంటుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.